దశలో అశోకుడు పూర్తిగా దాన ధర్మాలలో నిమగ్నుడయ్యాడు. సుమారు 232 బీసీలో అశోకునికి 72 సంవత్సరాల వయసులో మరణించారు. ఆయన మరణం తర్వాత మౌర్య సామ్రాజ్యం క్రమక్రమంగా బలహీనపడింది. ఇక మిరాయ్ మూవీలో చూపించినటువంటి అశోకుని ది 9 సీక్రెట్ సొసైటీ గురించి మనం తెలుసుకుందాం. అశోకుడు సీక్రెట్ సొసైటీ ఇది చరిత్ర కంటే ఎక్కువగా లెజెండ్, మిస్టరీ, కుట్ర సిద్ధాంతాలు కలిగినటువంటి అంశాలు అని చెప్పుకోవచ్చు. ది 9 అన్నోన్ మ్యాన్. కళింగ యుద్ధం 261 బీసీఈ తర్వాత అశోకుడు హింసను వదిలి ధర్మం మరియు జ్ఞాన మార్గాల్ని ఎంచుకున్నారు అని మనం ముందుగానే తెలుసుకున్నాం. ఆ సమయంలో ఆయన ఒక రహస్య సంఘంలో స్థాపించాడని కొన్ని కథలు చెబుతున్నాయి. దీనిని 9 అన్నోన్ మెన్. అశోకుడు ఈ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి 9 మంది పండితులను ఎంపిక చేశాడని చెప్తారు. వీరిలో ప్రతి ఒక్కరికి ఒక రహస్యమైనటువంటి జ్ఞానం, శాస్త్రం మీద ఒక అవగాహన ఉన్నటువంటి వారిని ఎంపిక చేసి వారిని ఒక రహస్యమైనటువంటి జ్ఞానం, శాస్త్రం కాపాడమని బాధ్యతలు ఇచ్చారు